తగ్గిన సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్ ఈ వీడియో దీని గురించి మాట్లాడుకుందాము. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడుకునే ముందు నేను జనరల్ గా ఏంటి అంటే ఈ కోర్స్ బాగుంటుంది నేర్చుకోండి, లేకపోతే ఇంకో కోర్స్ బాగుంటుంది నేర్చుకోండి, లేకపోతే ప్రెజెంట్ ట్రెండ్ సెట్ కి తగ్గట్టు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటాను. అయితే ఇందులో చాలా మంది జనరల్ గా కమెంట్ చేస్తూ ఉంటారు. సో పాజిటివ్ చేసే పాజిటివ్ చేస్తారు, నెగిటివ్ చేసే నెగిటివ్ చేస్తారు. సో మనకి దాదాపు ఒక 5 ఛానల్స్ దాకా ఉన్నాయి. సివైసి అనేది సాఫ్ట్వేర్ రిలేటెడే కాదు. సో ఇంటర్ విత్ జేఈ, ఇంటర్ విత్ నీట్, తర్వాత ఐఐటి కాలేజెస్, సో ఎంబీబీఎస్, తర్వాత బీడిఎస్, తర్వాత బిహెచ్ఎంఎస్, బీవైఎన్ఎస్, దాంతో పాటు మళ్ళీ బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ గురించి, యూపీఎస్సీ గురించి మాట్లాడుతూ ఉంటాం. అయితే జనరల్ గా ఏంటి అంటే ఒక స్టూడెంట్ అన్నారు, మీరు ఆ కోర్సు నేర్చుకుంటే చాలా బాగుంటది అని చెప్పినప్పుడు కోట్లు సంపాదిస్తారు, కోట్లు వచ్చేస్తాయి, లేకపోతే లక్షలు ఇన్న ప్యాకేజ్ వస్తుంది అన్నప్పుడు అంటే నాకు ఫన్నీగా అనిపించింది, అందుకే మీకు షేర్ చేస్తున్నా. కోర్సు నేర్చుకుంటే కోట్ల జీతం వచ్చేస్తా, ఈ మాట ఫన్నీ వేలో అన్నాడు. సో ఇన్నోసెంటో లేకపోతే ఇంకోటో బల్బ్ తో మాట్లాడిన మాటలో కానీ, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే బల్బ్ అనే మాట నేను తప్పు అనుకోవద్దు. సో నిజంగా బల్బ్ తో లేకపోతే కొవ్వుతోటి లేకపోతే తెలియక ఇన్నోసెంట్ గా అన్నాడో నాకు అర్థం కాలేదు. కానీ ఒక విషయం నాకు చెప్పాలనిపించింది. ఒకటే విషయం, మీరు నిజంగా ఏ కోర్స్ నేర్చుకున్నా కానీ మీలో దమ్ము ఉంటే, మీలో క్యాపబిలిటీ ఉంటే, మీలో క్యాలిబర్ ఉంటే మీరు ఏ పని చేసినా కానీ సక్సెస్ సాధించవచ్చు. ఏ పని చేసినా కానీ లక్షలు కాదు కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంది. 100% చెప్తా ఉన్నా. మీ దమ్మును బట్టి డిసైడ్ అయి ఉంటుంది అది. నువ్వు ఎంత క్యాపబిలిటీ ఉంది, నీకు ఎంత కెపాసిటీ ఉంది, ఎంత కన్సిస్టెన్సీగా నువ్వు పని చేయగలుగుతున్నావు, ఎంత నువ్వు కష్టపడగలుగుతున్నావు, ఎంత ఫోకస్డ్గా ఉన్నావు, అవుట్ ఫోకస్ లేకుండా ఎప్పుడు చాలా హై ఫోకస్డ్గా ఉండగలుగుతున్నావు. నీ దమ్ముంటే, మనలో దమ్ముంటే లక్షలు సంపాదించడానికి, కోట్లు సంపాదించడం, డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. నిజంగా చెప్తా ఉన్నా. మనలో క్యాపబిలిటీ లేదనుకోండి, మనకు అంత దమ్ము లేదనుకోండి, మన దమ్ము మన కష్టం దాన్ని బట్టే జీతాలనే వస్తాయి. ఒక పైథాన్ నేర్చుకున్న 20,000 జీతం తీసుకునేవాడు ఉన్నాడు, పైథాన్ నేర్చుకుని లక్షల జీతం తీసుకునేవాడు, కోట్ల జీతం తీసుకునేవాడు కూడా ఉంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, డేటా సైన్స్ అయినా, లేకపోతే మెషిన్ లెర్నింగ్ అయినా, డీప్ లెర్నింగ్ అయినా, అసలు ఇవన్నీ కాకుండా ఏదైనా బిజినెస్ చేసి ఒక చిన్న టీ షాప్ వాడైనా, లేకపోతే ఒకటి చిన్న దోశ బండి పెట్టుకున్నాడు కూడా నెలకు 5-6 లక్షలు సంపాదిస్తాడు. సంవత్సరానికి దగ్గర 60 నుంచి 70 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వెంత కష్టపడతావు, నువ్వెంత దమ్ము నీలో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నన్ను అడగచ్చు మీరు సంపాదిస్తున్నాను. సో నా దమ్ము బట్టి, నేను కష్టపడుతున్నా, నా కెపాసిటీని బట్టి కోట్లు కాకపోయినా కోటి దగ్గరకు అయితే నేను సంపాదించుకోగలుగుతున్నాను. ఓకే, సో అంటే మనకున్న నెట్వర్క్ని బట్టి, సో నాకున్న స్కిల్ తోటి, ఓకే, ఉన్న స్కిల్ తోటి మల్టిపుల్ క్లయింట్స్ ఉన్నారు. సో సివైసీయే కాదు, సివైసీలోనే దాదాపు మనకి 5 ఛానల్స్ దాకా ఉన్నాయి. ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, 13-14 మెంబర్స్ టీమ్ ఉన్నారు. దీంతో పాటు మనకి మల్టిపుల్ వాళ్ళకి మన డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తాము. అండ్ దాంతో పాటు మనము ఇప్పుడు కొంచెం రాయట్లేదు కానీ ఒకవేళ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయంటే పొలిటికల్ సంబంధించి పొలిటికల్ పిఆర్ కూడా చేస్తాను నేను. ఓకే, చాలా మందికి స్క్రిప్ట్లు అంటే ఎలా పబ్లిక్ లో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి స్క్రిప్ట్ కూడా రాసి ఇవ్వగలిగే అంత సత్తా నాకు ఉంది. అందుకని పొలిటికల్ కూడా కొంత తెలిసిన వాళ్ళు ఉన్నారు మనకి. సో ఇలా మాట్లాడుకుంటూ పోతే, సో నాకున్న క్యాపబిలిటీని బట్టి, నాకున్న సత్తాన్ని బట్టి నేను సంపాదించుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఎంత క్యాపబిలిటీ ఉంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎంత క్యాపబిలిటీ ఉంది, క్యాపబిలిటీ ఎలా వస్తుంది, కష్టపడేవాడు క్యాపబిలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే నాకు పుట్టుకతోటి నాకు క్యాపబిలిటీ, నా పుట్టుకతోటి ఎవడు పుట్టుకతోటి హుసేన్ బోల్ట్ పుట్టుకతోటే స్ప్రింట్ రన్నర్ అవ్వలేదు. ఆ కెపాసిటీ, ఆ క్యాలిబర్ అతనికి రావడానికి ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అనే పెట్టాడు. ఆ 100 మీటర్స్ పరిగెత్తడానికి కొన్ని సంవత్సరాల కఠోర సాధన చేశాడు. గాల్లో అట్లా స్ప్రింగ్ లాగా వెళ్ళిపోతుంది. ఇప్పటికీ అతని 100 మీటర్స్ స్ప్రింట్ని దాన్ని బీట్ చేసి, ఆ టైమింగ్ని బీట్ చేసి ఇప్పటికీ అవ్వలేదు. వేరే వాళ్ళు లేరుగా. జమైకా, రైట్? సో చిన్న దేశం నుంచి వచ్చి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ క్యాపబిలిటీ కూడా మనం కష్టపడే దాంట్లో వస్తుంది. సరే, ఇప్పుడు ప్రజెంట్ టాపిక్లోకి వద్దాము. తగ్గిన సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్. జనరల్గా ఏంటి అంటే ఓవరాల్గా వరల్డ్ మొత్తంలో కూడా 10% ఐటీ సెక్టార్ అనేది జూలై ఆగస్టులో తగ్గింది. ఎవ్రీ ఇయర్ ఇది 2-3%. జనరల్గా ఏంటి అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ టైంలో హైరింగ్ అనేది తగ్గుతుంది. జనరల్గా 2-3% ఉండేది, ఈసారి 10% ఉంది. దానికి చాలా కారణాలు. యూఎస్లో ఒక పక్క ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, తర్వాత కెనడా, తర్వాత ఇప్పుడు యూరోప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యూరోప్ కంట్రీస్లో ఉన్న ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉందో, చాలా ఆర్థిక సంక్షోభం అనేది పెరిగిపోతా ఉంది. అండ్ దీంతో పాటు సో ఇక్కడ గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది. గ్లోబలైజేషన్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ యుఎస్ వెళ్ళినా లేదా యూకే వెళ్ళినా మనం ఇప్పుడు ఈ మధ్య చూస్తూ ఉన్నాం. సో ఇండియన్స్ వెళ్ళిపోండి, తర్వాత ఇస్లాం అక్కడ షరియా చట్టం రావాలని యూకేలో కొంతమంది ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఐర్లాండ్లో కూడా మనం ఒక చిన్న పాపని ఒక ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కొట్టి మీరు వెళ్ళిపోండి, బ్రౌనీస్ పెరిగిపోతూ ఉన్నారు, వైట్ వాళ్ళకంటే బ్రౌన్ వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. మనోళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళు కామన్ ఉంటుంది. సో అక్కడ సంబంధించి మన హీరో సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్ అని సినిమా హీరో వస్తే దానికి పేపలజించి వేయడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా చేస్తూ ఉన్నాం. మన కల్చర్ని అక్కడ మనం ఫాలో అవుతూ దాన్ని అక్కడ వాళ్ళు
మన కల్చర్ పాడైపోతా ఉంది, మనం తగ్గిపోతున్నాం, వీళ్ళు డామినేషన్ పొలిటికల్గా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా టాప్ పొజిషన్లో వీళ్ళు ఎక్కువైపోతున్నారు. డీగ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది. అంటే మా వనరులు, మా సోర్సెస్, మా రిసోర్సెస్ మా దగ్గరే ఉండాలి, మా కల్చర్ మీ దగ్గర ఉండాలి, మీ దేశాన్ని మీరు చూసుకోండి, ఇమిగ్రెంట్స్ రావద్దు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అసలే వద్దు. ప్రపంచం మొత్తం కూడా కెనడా చూసుకున్నా, ఐర్లాండ్ చూసుకున్నా, సో మొన్నదాకా అందరు రాండ్ అనే వాళ్ళు ఇప్పుడు ఫిన్లాండ్ రమ్మంటుంది. సో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇలా వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు, సో ఇప్పుడు ప్రొటెస్ట్లు చేస్తున్నారు, మీరు వెళ్ళిపోంటారు బాబు, మీ కంట్రీకి మీరు వెళ్ళిపోండి అని చెప్పి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో ఇలా ఓవరాల్ గా ఒక పక్క టారిఫ్స్, ఈ మధ్య బాండ్స్ కూడా రేట్ కూడా తగ్గించాడు, త్వరలో గోల్డ్ రేట్ కూడా పెరిగిపోతుంది అని చెప్పి యూఎస్ లో చాలా మంది ఈ డిజిటల్ గోల్డ్ కొనుక్కుంటా ఉన్నారు. నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారు, మా డిజిటల్ గోల్డ్ కొంటున్నాను నేను. సో కమింగ్ డేస్ లో చాలా నెక్స్ట్ 3 months లో చాలా హ్యూజ్ చేంజెస్, మార్పులు చూడబోతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ బాండ్స్ రేట్స్ తగ్గించాడు, దానివల్ల ఈ గోల్డ్ రేట్ చాలా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. సో అందుకని యూఎస్ వాళ్ళందరూ కూడా డిజిటల్ గోల్డ్ అనేది కొనడం మొదలు పెట్టారు. 3 నెలల తర్వాత భారీగా వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ అమ్ముకుందాం. ఒకవేళ ఏమైనా ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోండి, డిజిటల్ గోల్డ్ మన ఫోన్పేలో కూడా అమ్ముకోవచ్చు డిజిటల్ గోల్డ్ అనేది. సో ఇలా జనరల్గా ఓవరాల్ రకరకాల కారణాలతోటి రిక్రూట్మెంట్ తగ్గింది అనేది సో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ 100 మంది రిక్రూట్మెంట్ చేసుకోవాలి, ఈరోజు 90 మంది రిక్రూట్ చేసుకుంటున్నారు. అయితే 90 మందికి జాబ్స్ ఉన్నాయి కదా, సో కష్టపడండి. సో మళ్ళీ మనకి జనవరి ఫిబ్రవరిలో చాలా హ్యూజ్గా ఓపెనింగ్స్ అయితే వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఓకే ఇది నిజమే, దీనికి సంబంధించిన ఎకనామిక్ టైమ్స్లో కూడా అన్ని ఆర్టికల్స్ కూడా దానికి సంబంధించిన పబ్లిష్ అయ్యి ఎకనామిక్ టైమ్స్లో నేను చూశాను, మీ కమెంట్లో కూడా పింగ్ చేస్తాను, మీరు కూడా ఒకసారి గో త్రూ అవ్వండి. సో ఇది జరుగుతూనే ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ క్వైట్ కామన్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. దీని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో యూ కంటిన్యూ ఏదైతే మీరు చేస్తున్న పని ఒకటే గుర్తుపెట్టుకోండి, రిజల్ట్తో సంబంధం లేకుండా మనం నేర్చుకునే కోర్సు పర్ఫెక్ట్గా నేర్చుకుంటూ 100 జాబ్స్లో 90 పడుతున్నాయి, ఆ 90 జాబ్స్కి అప్లై చేయండి, ఆ 90 జాబ్స్కి అప్లై చేసి ట్రై చేయండి. డెఫినెట్లీ మనకి ఆ 90లో ఒకటి మనకి ఎందుకు రాకూడదు. సో ఇలా ఆలోచించి పాజిటివ్గా ముందుకెళ్ళండి. సో ఎవరైతే ఏది చెప్పినా కానీ నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు, ప్రపంచంలో నెగిటివ్ ఉన్న మైండ్ సెట్ ఎప్పుడు బాగుపడదు. ఏది చెప్పినా కానీ అది దాంట్లో పాజిటివ్ పాయింట్ అనేది కూడా బాగుపడతాం. అంటే జరుగుతుంది అలాగని చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండలేం కదా. సో బట్ ఇది ఒకసారి ఆలోచించండి, జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.